హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. మనకి స్టవ్తో పని లేకుండా, కూరగాయలతో పని లేకుండా, సింపుల్గా మన ఇంట్లో ఏమీ లేకున్నా సరే అండి, పచ్చడిలాగా తినొచ్చు, కూర అనుకొని కూడా తినొచ్చు. రెండు విధాలుగా మనకి పనికొస్తుందండి ఈ రెసిపీ ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మరీ ఇష్టపడి తినేంత బాగుంటుంది. తప్పనిసరిగా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను మాత్రం ఎలా తయారు చేసినా చూసేయండి. నేను మాత్రం ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ విధంగా 2 ఉల్లిపాయలు పెద్ద సైజులో ఈ విధంగా తీసుకోండి. మనకి ఇంట్లో నెంబర్స్ని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి. ఒక 4గురికి అయితే నేను ఈ 2 సరిపోతాయండి. పెద్ద ఉల్లిపాయలు కనుక కట్ చేసే ముక్కలు కూడా ఎక్కువగా వస్తాయి. ఒక 7-8 మంది ఉన్నారనుకో, పెద్ద కుటుంబంలో అయితే ఒక 6 ఉల్లిపాయలు కట్ చేసుకున్నారనుకో ఈజీగా కడుపు నిండా తినేయొచ్చండి. మరి అంత బాగుంటుంది. ఉల్లిపాయలు కాస్త పొట్టు తీసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు అనేది సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా తరిగితే రెసిపీ అనేది అంత బాగుంటుంది. బుక్క అంత టేస్ట్ ఉంటుందండి తింటూ ఉంటే. మరి సింపుల్గా మనకి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు, ఆఫీస్ నుండి అలకడిగా వచ్చినప్పుడు, ఇంట్లో మనకి చేత కదా అనుకున్నప్పుడు సింపుల్గా ఈ 2 ఉంటే చాలండి. అంతే, చిటికలో రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. అన్నంలోకైనా, ఉప్మాలోకైనా, రోటీలోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఆ 2 ఉల్లిపాయలు, ఈ ఒక్క టమాటో ఉంటే చాలండి. ఈ ఒక్క టమాటోని సన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెము కచ్చగా ఉన్నాయి తీసుకోండి, లైట్గా, మరీ దోరగా కాకుండా ఇలా కలర్లో ఉన్నాయి తీసుకొని ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని కట్ చేసి పెట్టిన ఆ 2 ఉల్లిపాయ ముక్కలని ఈ ప్లేట్లో కాస్త వేసేసుకోండి. ఇలా మనము ఉల్లిపాయ ముక్కలు చూస్తున్నారు కదా, అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఆ ఒక్క టమాటో కూడా ఈ సైజులో కట్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటోలు వేసేసుకోవాలి. అలాగే 2 గ్రీన్ చిల్లీ అండి. ఆ 2 గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుందండి, తింటుంటే కూడా రుచిగా ఉంటుంది. అలాగే మనకి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి, చూసి టేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్, అలాగే చిటికెడంత పసుపు, 1 స్పూన్ వేసుకోండి. మిర్చి పౌడర్ 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి. రుచి మాత్రం అదిరిపోతుందండి. అప్పటికప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఆ రెసిపీ అనేది అంత బాగుంటుందండి. సింపుల్గా మనకి ఎలాంటి కష్టం కలగకుండా, ఇంట్లో మనకి టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అనుకున్నప్పుడు, లేదా ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడైనా, బ్యాచిలర్స్ అయినా, మనము హౌస్ వైఫ్ అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి. మరి ఒక్కసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ టేస్ట్ కనుక చూసారనుకో వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. మరి ఇలాగ మనము మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఓన్లీ చేయితో కలపండి, స్పూన్తో కలిపామనుకో సరిగా కలవదండి. ఇలా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలండి. అప్పుడు కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది, తింటే బాగుండి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఖాళీ కడాయి పెట్టేసుకొని స్మాల్ కప్పు ఆయిల్ వేసేసుకోండి. ఇంత కప్పు ఆయిల్ అయితే సరిపోతుందండి. కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చూసి వేసుకోండి, రుచి మాత్రం బాగుంటుంది. నేను 10 నుండి 25 వరకు వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి వేసుకున్నానండి. అలాగే 2 గుంటూరు మిర్చి అడ్డంలో చుంచి 2 వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఆ జీలకర్ర తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఒక్క రెబ్బ కరివేపాకు వేసుకోండి. ఉండి లేనట్టు, మరి ఏమి వేయకుండా ఒక్క రెబ్బ కరివేపాకు నీట్గా కడిగి పెట్టింది వేసుకున్నామనుకో మంచి స్మెల్, మంచి ఫ్లేవరు, తింటుంటే భలే రుచి అండి. మాటల్లో కాదండి, చేసుకొని తింటే కానీ ఆ రుచి పదే చేసుకొని తినాలనిపిస్తుందండి. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తిన్నామనుకో అంతే ఫ్రెండ్స్, మరి అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పోపున పెట్టేసుకొని పోసేసుకోవడమే, అంతేనండి. రెసిపీ మాత్రం తయారైపోయేది. ఇంకెందుకు లేట్ అండి, ఒక్కసారి చేయి పెట్టి చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మనము స్పూన్తో కంటే చేయితోనే మిక్స్ చేయండి, అప్పుడు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి.
ఇలా మనము చేసుకున్న తర్వాత ఇలా గుమగుమలాడే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టమాటా కూడా వేసాం కనుక కూర టైప్లో కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అలసిపోయి వచ్చి ఈ విధంగా చేసుకొని ఒక్కొక్క బుక్క తింటుంటే అబ్బబ్బబ్బా ఆహా మోగమే వేరండి. అంత రుచిగా ఉంటుంది. మరి ఒక్కొక్క బుక్క తింటుంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు నోటికి తగులుతుంటే భలే రుచి ఉంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.